ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో మంచి ఫేమ్ వచ్చింది. ఈ సీరియల్ తో చాలా ఫేమ్ వచ్చింది. మా ఏరియాలో చిన్న పిల్లలు అందరు హాయ్ అక్క అని. ఛాన్స్ ఎలా వచ్చింది సీరియల్ లో మీకు? కన్యాదానం ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ద్వారా ఈ సీరియల్ వచ్చింది. ప్రభాకర్ గారికి పెద్ద కూతురుగా యాక్ట్ చేయాలి. సో అనగానే మీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ప్రభాకర్ గారికా? బుల్లితెర చిరంజీవి గారు అంటారు. బుల్లితెర చిరంజీవి గారు. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఓ దట్ టు ప్రభాకర్ గారికి అండ్ ఆమని గారికి గ్రేట్ ఫీలింగ్. అసలు నో వర్డ్స్. ఇంత కష్టం మనకి అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇష్టం ఉన్నప్పుడు కష్టం కనిపించదు కదా. సీరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇండస్ట్రీకి వచ్చి 6 years అవుతుంది. ఈ 6 years లో ఏమైనా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చాలా రిజెక్షన్స్ వచ్చాయి. సో ఇంటికి వచ్చి చాలా ఏడ్చా. మదర్, ఇంకా నా సిస్టర్, నా ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైనా కామెంట్ చేసి నాకు చాలా కోపం వస్తుంది. చాలా అంటే మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండేనా ముందు నుంచి? లేదు. అవునా? లేదు. యాక్చువల్లీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మేబీ లైఫ్లో ఇంతకంటే హ్యాపీ అవ్వలేనేమో ఈ మూమెంట్ వల్ల అని ఏమైనా ఉన్నాయా అలాంటి మూమెంట్స్ ఏమైనా? అంటే సీరియల్ అప్పుడు నాకు ఫేమ్ వచ్చిందో మా మదర్ దగ్గరకు వచ్చి, సో ఐ వాజ్ లైక్ అయ్యో ఎమోషనల్ రైట్. రిలేటివ్స్ కూడా అనేవాళ్ళు, రిలేటివ్స్ అనేవాళ్ళు. సో మీకోసం ఆర్గానిక్ క్రీమరీ నుంచి బెల్జియం డార్క్ చాక్లెట్ తీసుకొచ్చాను. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. చాలా స్ట్రాంగ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్ అంటే చాలా మందికి ఇష్టం. సో ఇందులో ఆమని గారికి అలాగే ప్రభాకర్ గారికి ముద్దుల కూతురు కామాక్షి అలియాస్ సుందరి. సో ఈరోజు మనతో పాటు సుందరి ఉంది. సో తిను ఇదివరకు నెంబర్ 1 కోడలు, అలాగే కన్యాదానం, ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో యాక్ట్ చేస్తుంది. సో తాను ఇండస్ట్రీకి వచ్చి 6 years అవుతుంది. సో ఈ 6 yearsలో తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, సో తను అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో మాట్లాడదాం, తెలుసుకుందాం. హాయ్ సుందరి గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు నిజంగా చాలా బాగున్నారు శారీలో. థ్యాంక్ యూ. శారీస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. చాలా శారీలు. మీ ఇన్స్టా మొత్తం శారీస్ ఎక్కువ ఉంటాయి. వెస్టర్న్ లుక్ అంటే కూడా శారీస్ తోనే ఎక్కువ ఇష్టంగా ఉంటారు కదా, రీల్స్ కానీ. అంటే ఇప్పుడు మీకు సీరియల్ కి కూడా మీ ఓన్ కాస్ట్యూమ్ అవన్నీ? అన్నీ మా ఓన్ కాస్ట్యూమ్స్. ఓ ఓకే. సో ఇప్పటి వరకు చాలా సీరియల్స్ చేశారు, చాలా వెబ్ సిరీస్ చేశారు, ఈవెన్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్తో మంచి ఫేమ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది జనాలు ఇంత మంచిగా ఆదరిస్తుంటే? చాలా, అసలు ఇట్స్ ఏ మెమొరబుల్ మూమెంట్ అంటారు కదా. అంటే ఇన్ని 6 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇన్ని ఇయర్స్లో ఈ సీరియల్తో చాలా ఫేమ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కామాక్షి ఆడబడుచు కట్నం అని పిలుస్తుంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లా ట్రీట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా వచ్చి మాట్లాడి అలాగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా. ఎస్, అంటే ఈ టైంకి సీరియల్ వస్తుంది అంటే ఆ సీరియల్ యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనకి 3 పూటల ఫుడ్ ఎలాగో సీరియల్ టైం అలాగా అనమాట. సో అంతమంది ఫ్యామిలీస్లో మీరు ఒక మెంబర్ అంటే నిజంగానే కామాక్షి అంటే మా ఫ్యామిలీలో అమ్మాయి, ఇప్పుడు నేను అన్నట్టు ఆడపడుచు కట్నం ఇవ్వాలి, ఇలా మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటే సొంత కూతురులాగా, కొంతమంది సొంత క్రష్ లాగా. సో ఈ ఫీల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు క్రష్ తెలీదు, కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్గా చూస్తే మాత్రం ఫ్యామిలీస్ చాలా మంది, మా నైబర్స్ కానీ వాళ్ళందరు కానీ చిన్నపిల్లలు చాలా కనెక్ట్ అయ్యారు నాకు. మా ఏరియాలో చిన్నపిల్లలు అందరు హాయ్ అక్క అని బయటకు వెళ్తే వాళ్ళు వచ్చేసారు. మా ఇల్లు కనుక్కొని ఆంధ్ర నుంచి వచ్చి నాతో మాట్లాడి ఫొటోస్ దిగి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. సో ప్రాపర్ ఆంధ్రానా మీది? ప్రాపర్ ఎక్కడ? గుంటూరు, బట్ సెటిల్డ్ ఇక్కడే, హైదరాబాద్. ఓకే. సో పర్టికులర్లీ ఇల్లు ఇల్లాలు పిల్లల గురించి మాట్లాడితే ఎలా వచ్చింది అసలు ఈ ఛాన్స్, ఎలా వచ్చింది ఈ సీరియల్లో మీకు?
యాక్చువల్లీ నేను దీనికన్నా ముందు కన్యాదానం చేశాను. అవును. సో అక్కడ నెంబర్ 1 కోడలు. నెంబర్ 1 కోడలే చేశాను. కన్యాదానం ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో ఇది దాంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రేమ్ సార్ ఉన్నారు. సో ఆ ప్రేమ్ సార్ ద్వారా ఈ సీరియల్ వచ్చింది. ఓకే. సో అంటే మిమ్మల్ని అడగగానే ఈ క్యారెక్టర్ ఉందమ్మా, ప్రభాకర్ గారికి పెద్ద కూతురుగా యాక్ట్ చేయాలి, సో అనగానే మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ప్రభాకర్ గారికా అంటే చిన్నప్పటి నుంచి ఆయనని చూస్తాము. బుల్లితెర చిరంజీవి గారు అంటారు, బుల్లితెర చిరంజీవి గారు అండ్ ఇన్స్పిరేషన్ టు మెనీ. సో ఇట్స్ లైక్ స్టార్టింగ్ లో చూసి సార్ చాలా స్ట్రిక్ట్ ఏమో అని అది దీనికి వెళ్తాం కదా లుక్ టెస్ట్ కి, అప్పుడు చూసి సార్ చాలా స్ట్రిక్ట్, అది హీఈస్ వెరీ స్ట్రిక్ట్ యాక్టింగ్ పరంగా. వన్స్ కట్ చేస్తే హీస్ లైక్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ లాగా బాగా ట్రీట్ చేస్తారు అందరినీ. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఓ దట్ టు ప్రభాకర్ గారికి అండ్ ఆమని గారికి వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అంటేనే ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్, అసలు నో వర్డ్స్. సో అంటే ఆమని గారితో ఎలా ఉంటుంది మీ పరిచయం, మీతో ర్యాపో ఎలా ఉంటుంది? షీఈ్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్. అంత బిగ్ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత కూల్గా అంత డౌన్ టు ఎర్త్ మ్యామ్ ఉంటారని. సో డాటర్, నేను అండ్ నా సిస్టర్ బిందు, ఈ ఇద్దరం డాటర్స్. బయట కూడా మమ్మల్ని డాటర్స్ లాగే ట్రీట్ చేస్తారు. ఓ అవునా? ఓకే. అంటే ఆమె నుంచి మీరు ఒకటి నేర్చుకోవాలి అంటే, ఆమెని గారి దగ్గర నుంచి ఆమె ఉండే క్వాలిటీస్ గురించి ఒక్క లక్షణం మనం తీసుకోవాలి, సో ఇది మనలో ఉంటే మనం ఎక్కడో ఉంటాం, మన కెరీర్ చాలా బాగుంటుంది అనుకునే ఏమైనా లక్షణాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. డౌన్ టు ఎర్త్, పేషెన్స్, టైమ్ సెన్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చెప్తూ ఉంటారా వాళ్ళు ఇప్పుడు కొన్ని సీన్స్, కొన్ని టేక్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి, ఇలాంటప్పుడు ఏమైనా హెల్ప్ చేయడం కానీ ఇలాంటి చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. ప్రభాకర్ గారు చేస్తారు, ఆమని గారు చేస్తారు, మా టీం అంతా ఒకరికి సపోర్టివ్ చాలా ఉంటారు. సో ఫస్ట్ టైం ఈ సీరియల్లో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు, ప్రభాకర్ గారికి అలాగే ఆమని గారికి కూతురుగా చేయాలి అన్నప్పుడు మీకు ఏమైనా టెన్షన్ అనిపించిందా? అమ్మ చూస్తే మంచి హీరోయిన్, పెద్ద హీరోయిన్, ప్రభాకర్ గారు బుల్లితెర మెగాస్టార్ అంటారు, సో వీళ్ళిద్దరికి నేను కూతురుగా యాక్ట్ చేస్తున్నాను, వీళ్ళందరితో మంచి పెద్ద స్టార్స్తోనే నేను స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను సీరియల్లో అన్నప్పుడు ఏమైనా కొంచెం ఇలా భయం కానీ ఫియర్ ఇలాంటివి ఏమైనా ఉండదు? భయం కాదు కానీ టెన్స్గా ఫీల్ అయ్యా. ఓ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు, సో నేను బాగా చెయ్యాలి, కానీ కొంచెం టెన్షన్. అంత పర్ఫెక్ట్గా కొత్త క్యారెక్టర్ కదా, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ఎంత టెన్షన్ పడ్డానో అంత రిలాక్స్డ్గా వాళ్ళు హెల్ప్ చేసి, సపోర్టివ్ చేసి, నేర్పించి బాగా చేయించారు. ఓకే. సో అంటే ఈ సీరియల్కి ఓకే చెప్పకముందు, అంటే సీరియల్ గురించి అయ్యో చాలా టఫ్ షెడ్యూల్ ఉంటుంది, డే మొత్తం వర్క్ చేస్తూనే ఉండాలి, కాస్ట్యూమ్ మన ఓన్ కాస్ట్యూమ్ ఉంటుంది, పేమెంట్స్ కూడా పెద్ద అంటే అందరూ అనుకున్నంత రేంజ్లో ఉండవు నిజానికి, నాకు తెలిసినంత వరకు డే వైజ్ పేమెంట్ ఉంటుంది. సో ఇంత కష్టం మనకి అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇష్టం ఉన్నప్పుడు కష్టం కనిపించదు కదా. బేసిక్గా నాకు మూవీస్ కన్నా సీరియల్స్ చాలా ఇష్టం. ఎందుకు అంటే సీరియల్స్ చూస్తూ వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు, మనం వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ లాగా అయిపోతాం, కొన్ని ఇయర్స్ వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో నాకు అది ఇష్టం పర్సనల్గా. సో అందుకు సీరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం నాకు. సో ఇప్పటి వరకు చాలా వెబ్ సిరీస్ చేశారు, మంచి మంచి వెబ్ సిరీస్ చేశారు, సీరియల్స్ కూడా బాగా చేశారు. మీరు అన్నట్లు నెంబర్ 1 కోడలు కావచ్చు, కన్యాదానం కావచ్చు, ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు. సో వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఆబ్వియస్లీ ఇదేనా, ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఎందుకంటే అంటే ఎక్కువ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండడం. ఫుల్ లెంత్ అనే కాదు, దట్టు ఆడపడుచు కట్నం అనే దాంతో నేను వేధిస్తాను, అది జనాల్లోకి వెళ్ళి బాగా కనెక్ట్ అయింది. వాళ్ళు లిటరల్లీ నన్ను లవ్ చేస్తున్నారు అంటే నేను వచ్చినప్పుడు కామెడీ నేను చేయడం కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఫన్గా ఫీల్ అవుతున్నారు. సో దానికి చాలా ఓకే. సో ఐ థింక్ మీరు ఈ టీమ్తో కూడా ఫుల్ సాటిస్ఫై అనుకుంటాను. చాలా. సో మేము ఒక వీడియో చూశాను, ఐ థింక్ లాస్ట్ మంత్ మీ బర్త్డే కూడా జరిగినట్టుంది. సో సెట్లోనే కేక్ కట్ చేశారు. నిజంగానే వాళ్ళ సీరియల్లో వాళ్ళ పాపనే, బట్ రియల్గా కూడా వాళ్ళ పాపకి బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు, చిన్న పిల్లకి చేసినట్టు మంచిగా డెకరేట్ చేసి. యాక్చువల్లీ అది ఫంక్షన్ సీన్ చేస్తున్నాం అక్కడ. ఫంక్షన్ సీన్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ 5 o'clock కేక్ కట్ చేయించారు. సో
నేను ఇప్పుడు వరకు సీరియల్స్, వెబ్ సిరీస్ ఇవి చేశాను, కానీ ఇలాంటి ఫ్యామిలీ నేను ఎక్కడ చూడలేదు. మా సీరియల్ నిజంగానే ఒక ఫ్యామిలీ. బయట ఎలా ఉంటాం మన ఫ్యామిలీ, సీరియల్లో కూడా మేము అందరం కలిసి తింటాము, కలిసి ఎటన్నా బయటకు వెళ్ళాలంటే డిస్కస్ చేసి కలిసి వెళ్తాము, ఒకరినొకరు సపోర్టివ్గా ఉంటాము. చాలా బాగుంటుంది ఫ్యామిలీ. సో ఐ థింక్ మీకు దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే ఎవర్ అని అనిపించింది కదా? బెస్ట్ బర్త్డే ఎవర్ అసలు. సో నార్మల్గా ప్రభాకర్ గారి గురించి ఆయన నిజంగానే మీరు అన్నట్లు చూడడానికి ఆయన మాట తీరు కొంచెం రఫ్గా, రూడ్గా అనిపిస్తాయి, కానీ ఆయన స్వీట్ అని మీరు చెప్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే యాటిట్యూడ్ అని, వాళ్ళ పిల్లలకి యాటిట్యూడ్ స్టార్ అని వాళ్ళ కొడుకు ఒక ట్యాగ్ ఉంది, బట్ ఆయనకు కూడా కొంచెం యాటిట్యూడ్ ఉంది అని అంటూ ఉంటారు. సో నిజంగానే లేదు, సార్కి అస్సలు యాటిట్యూడ్ లేదు. బట్ సార్ చాలా స్ట్రిక్ట్. యాక్టింగ్ వన్స్ కెమెరా యాక్షన్ అనగానే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే ఇలా చెయ్యాలి, ఎందుకు చేయట్లేదు, ఇంకొంచెం టైం తీసుకో, ఒక టేక్స్ 2-3 ఎక్కువైనా పర్లేదు, పర్ఫెక్ట్గా చెయ్యి అని చెప్తారు. స్ట్రిక్ట్గా ఉంటారు. యాటిట్యూడ్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ స్ట్రిక్ట్నెస్ చూశాను వర్క్లో. అండ్ వన్స్ కట్ అవ్వగానే ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఒక మంచి ఫ్రెండ్గా అందరితో మింగిల్ అయి కలిసిపోయి ఉంటారు. ఓకే, ఏమంటారు, టేక్ అనగానే ఇట్లా స్ట్రిక్ట్ అయిపోతారు, కట్ అనగానే ఇలా చైల్డిష్ గా బిహేవ్ చేస్తుంటారా, ఫన్నీగా. ఓకే, సో సీరియల్స్ అంటే ఎలా ఉంటుంది అంటే అందరికీ స్క్రీన్ లో చూడడానికి బాగా అనిపిస్తుంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు అన్నట్లు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అటాచ్ అయిపోతారు వాటికి. బట్ దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? ఎర్లీ మార్నింగ్ నాకు మాత్రం 6:30కి వెహికల్ పికప్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేసరికి 10:30 to 11 అవుతుంది నైట్. సో 3 hours జర్నీకే సరిపోతుంది, అవుట్స్కట్స్లో షూట్ కాబట్టి. సో చాలా అంటే మార్నింగ్ టు నైట్ వరకు 8-9 వరకు అలా చేస్తూనే ఉంటాం కంటిన్యూగా. ఫ్యామిలీ సీన్స్ కాబట్టి ఎవ్రీవన్ అందరూ ఉంటారు. బట్ ఆ స్ట్రగుల్లో కూడా మేము ఇష్టంగా చేస్తాం, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్, మన సరౌండింగ్ పీపుల్ వల్ల ఎప్పుడు మాకు అబ్బా అని అనిపించలేదు. నైస్, నెక్స్ట్ ఏం చేద్దాం అన్నట్టు అలా ఉంటుంది. ఓకే, సో డే మొత్తం వర్క్ చేసినా కూడా అంత పెద్ద స్ట్రెస్గా ఫీల్ అవ్వరా? స్ట్రెస్ ఉంటుంది ఆబ్వియస్లీ, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేస్తాం కాబట్టి. బట్ స్టిల్ ఓకే, ఇష్టం అనేది మనకు కావాల్సింది అదే కదా. అవును, సో ఒక మంచి ఫేమ్, మంచి నేమ్, మంచి ఫేమ్, దానికోసమే కష్టం లేనిదే ఫేమ్ రాదు. సో ఆబ్వియస్లీ కష్టపడాలి. సో ఇండస్ట్రీకి వచ్చి 6 years అవుతుంది. ఈ 6 yearsలో ఏమైనా అసలు బాగా భరించలేనంత పెయిన్ కానీ, అసలు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఫస్ట్ నేను షార్ట్ ఫిలింతో ఎంటర్ అయ్యాను. ఓకే, సో గోస్ట్ షార్ట్ ఫిలింతో ఫస్ట్ క్యారెక్టరే గోస్ట్. దెన్ మూవీ ఆఫర్స్ వచ్చే మూవీ చేశాను, తర్వాత వెబ్ సిరీస్ వచ్చాయి. బట్ సో స్టార్టింగ్లో ఏంటి అని అంటే, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, మీరు బాగున్నారు, యాక్టింగ్ బాగా చేస్తున్నారు, కానీ హైట్ ఇంకొంచెం ఉంటే బాగుండేది, మీ పక్కన మెయిల్ లీడ్ ఇంకో హైట్గా ఉంటారు, అది సెట్ అవ్వట్లేదు అని చాలా రిజెక్షన్స్ వచ్చాయి. అంటే జనరల్గానే యాక్టింగ్ బాగాలేదో, లేకపోతే నేనేమన్నా ఇంప్రూవ్ అవ్వాలో ఫిజికల్గా అలా అంటే నేను తీసుకునేదాన్ని. బట్ మనం మార్చలేని దాన్ని గురించి పాయింట్ చేసి చెప్పిందని నేను అస్సలు తీసుకోలేకపోయా. సో ఇంటికి వచ్చి చాలా ఏడ్చా, 1-2 hours ఏడ్చా. తర్వాత ఎవ్రీడే 1 week వరకు ఏడ్చా, లేదు అది ఇది అని. సో మా మదర్, ఇంకా నా సిస్టర్, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, నువ్వు ఇష్టంతో వెళ్ళావు, నెగిటివ్ కామెంట్స్ కూడా నువ్వు పాజిటివ్గా తీసుకుంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలవు. అప్పుడు ఇవన్నీ నాకు తెలియదు కదా. సో నాకు అంత ఆలోచించే మైండ్ లేదు. నన్ను రిజెక్ట్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఇదే హైట్ గురించి చెప్తున్నారు, అది ఇది అని. తర్వాత తీసుకున్నాక మళ్ళీ నేను ప్రే చేసుకొని గాడ్కి, లేదు నేను గివ్ అప్ ఇవ్వను, ఐ విల్ గో బ్యాక్ అని ఇంకా ఆడిషన్స్ ఇవి ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో లక్కీలీ కన్యాదానం #1 కోడల్లో ఫ్రెండ్గా ఎంటర్ అయ్యాను. తర్వాత దాంతో కూడా మంచిగా నేమ్ వచ్చింది.
తర్వాత కన్యాదానం నెగిటివ్ లీడ్గా సెలెక్ట్ అయ్యాను అంటే నేనే షాక్లో ఉండే రియల్లీ అవునా అని. అయ్యో So, అసలు ఇంత క్యూట్ గా ఉన్నారు మీరు, గోస్ట్ క్యారెక్టర్ చేశారు, విలన్ చేశారు, ఎలా మీలో ఈ వర్షన్ ఎలా చూసారు డైరెక్టర్ గారు అసలు? ఏమో. సో దాని తర్వాత ఇంకా మూవీస్, వెబ్ సిరీస్ అవి నన్నే వెతుక్కుంటూ వచ్చాయి. ఓ ఓకే. అది ఆ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ గాడ్స్ గ్రేస్ వల్ల గివ్ అప్ ఇవ్వకుండా బ్యాక్ వచ్చి చేసినంత. కానీ ఎప్పుడైనా ఎవరైనా హైట్ గురించి కామెంట్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది, వస్తుందా? చాలా. ఓకే. సో అంటే ఫేస్ చేశారు, హైట్ గురించి చాలా మంది చాలా కామెంట్ చేశారు, బట్ అట్ ద సేమ్ టైం మీకు మీ పక్కన నిల్చొని మీకు స్ట్రెంత్ ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండేనా? అండ్ నేను లీడ్గా ఆల్మోస్ట్ అన్ని లీడ్గానే చేశాను, వెబ్ సిరీస్, మూవీస్ ఇవి చేసిన. నా ప్రతి ఒక్క మెయిల్ యాక్టర్ 6'5'8", 5'10" హైట్ వాళ్ళతోనే చేశా. నిజానికి అంటారు హైట్ ఉన్న మేల్ లీడ్కి షార్ట్ గర్ల్సే పర్ఫెక్ట్ అని నా ఫీలింగ్. చాలా మందికి అలానే ఇష్టం కూడా. బట్ ఇంతకుముందు వచ్చిన రిజెక్షన్స్ వల్ల ఇలా చేస్తే నేను ఫైనల్లీ ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. ఓకే. సో ఎవరైతే ఇది మీకు హైట్ తక్కువ ఉందని రిజెక్ట్ చేశారో, సో అలాంటి రీల్స్ లీడ్ మెయిన్ ఛాన్సెస్ చాలా వచ్చాయి మీకు. అవును. ఓకే. సో ఎలా అనిపించింది అప్పుడు మీకు? నన్ను ఇదే రీజన్తో రిజెక్ట్ చేశారు, సో ఇదే రీజన్తో ఇప్పుడు నన్ను మెయిన్ లీడ్గా పెట్టుకున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఆ మూమెంట్. అంటే నేను ఏదైతే బాధపడ్డానో అది ఓవర్కమ్ చేసి వచ్చినందుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్, నా ఫాలోవర్స్ అందరూ అంత ప్రేమగా యాక్సెప్ట్ చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో ఇందాక అడిగాం కదా, అంటే మీ ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ ఇచ్చారు అంటే మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండేనా ముందు నుంచి ఇండస్ట్రీకి రావడానికి? లేదు. అవునా? లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా? ఇప్పుడు ఉంది. ఇప్పుడు మమ్మీ సపోర్ట్, అక్క సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది. ఓకే. అంటే ఎందుకు వద్దు అన్నారు? యాక్చువల్లీ నేను 2 years ఓల్డ్ అప్పుడే నాకు ఫాదర్ లేరు అప్పటి నుంచి. సో సింగిల్ పేరెంట్. మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, రీసెంట్లీ రిటైర్డ్. చాలా కష్టపడింది నా కోసం, మా అక్క కోసం. సో మనం మెయిల్ సపోర్ట్ లేదు, ఇండస్ట్రీ ఎందుకు వద్దు అది ఇదని, బీటెక్ నాకు ఇష్టం లేదు, ట్రిప్లీలో వేసి చదివించి. సో దాని కోసం నేను 4.5 years జాబ్ చేశాను యాజ్ ఏ సీనియర్ యూట్యూబ్ రిప్రజెంటేటివ్గా. ఓకే. సో దాని తర్వాత మమ్మీ నేను నీ కోసం వర్క్ చేశాను, సాటిస్ఫై చేశాను, ఇప్పుడు నా కోసం నువ్వు ఇండస్ట్రీ ఒప్పుకోవాలని ఒప్పించి వచ్చా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు అయితే. కైండ్ ఆఫ్. ఓకే. అంటే ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్? యాజ్ అన్ సీరియల్ యాక్టరా లేదంటే దీనికంటే ముందు ఏమైనా చేశారా? ఓకే, జాబ్ చేశారు, జాబ్ చేసిన తర్వాత యాక్టింగ్లోకి వచ్చారా? జాబ్ చేస్తూ కోవిడ్ టైంలో 2020లో జాబ్ చేస్తూ యాక్టింగ్లోకి వచ్చాను. ఓకే. ఫస్ట్ యాక్టింగ్? జాబ్ అప్పటికే జాయిన్ అయిపోయాను. జాబ్ చేస్తే యాక్టింగ్లోకి ఎంటర్ అయిపోయాను. ఓకే. సో అంటే యాక్టింగ్ కంటే ముందు మీరు డాన్సర్ అని విన్నాను. సో ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను, అందుకే అన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను యాక్చువల్లీ. బిఫోర్ దట్ డాన్సర్ని, డాన్స్ బేబీ డాన్స్ షో కంటెస్టెంట్ని. సో తర్వాత యాక్టింగ్ మీద చేంజ్ అయిపోయి ఇంకా డాన్స్ పక్కన పెట్టా, మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే. సో అంటే ఫస్ట్ జాబ్ చేశారు, దాని తర్వాత డాన్స్? నో, స్కూల్ అప్పుడు డాన్స్. ఓకే. నా స్కూల్ లైఫ్లో ఐ వాజ్ డాన్సర్. 2008లో ఎప్పుడో డాన్స్ బేబీ డాన్స్ షో కంటెస్టెంట్కి వెళ్ళాను. 2008. సో దాని తర్వాత మళ్ళీ స్టడీస్ అని అవన్నీ. ఓకే. సో ఫైనల్లీ అమ్మ హ్యాపీ, మీరు హ్యాపీ. అవును. ఓకే. సో మేబీ మీ ఫాదర్ ఉంటే కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారేమో. సో పైన నుంచి బ్లెస్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. సో ఈ జర్నీలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. హ్యాపీ మూమెంట్ దీనికంటే ఇంకా మేబీ లైఫ్లో ఇంతకంటే హ్యాపీ అవ్వలేనేమో ఈ మూమెంట్ వల్ల అని ఏమైనా ఉన్నాయా? అలాంటి మూమెంట్స్ ఏమైనా? అంటే ఎప్పుడైతే ఈ సీరియల్ తర్వాత నాకు సీరియల్ చేస్తున్నాను కదా, ఈ సీరియల్ అప్పుడు నాకు ఫేమ్ వచ్చిందో, మా మదర్ దగ్గరకు వచ్చి రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ వచ్చి మీ పాప బాగా యాక్ట్ చేస్తుంది, మాట్లాడాలి, ఒకసారి మాట్లాడించండి అంటే. ఒకప్పుడు ఎవరు రాలేదు, రిలేటివ్స్ రాలేదు, ఎవరు రాలేదు. సో ఐ వాజ్ లైక్ అయ్యో ఎమోషనల్ రైట్. వాటర్ తీసుకున్నాం. ఓకే ఫైన్. రాట్లేదు.
ఎవరు రాలేదు. రిలేటివ్స్ కూడా అనేవాళ్ళు, ఎందుకు ఇండస్ట్రీ, అది మంచిది కాదు, వద్దు అని రిలేటివ్స్ అనేవాళ్ళు. సో ఇట్స్ లైక్ సరే చూద్దాం. మా మమ్మీ అంటే ఫాదర్ లేరు, మమ్మీ ఇంకా వాళ్ళు ఇలా అంటున్నారు, సొసైటీ ఎలా ఉంటుంది, రిలేటివ్సే వద్దు అంటున్నారు, ఎందుకు అది ఇది అని అన్నారు. తర్వాత లేదు మమ్మీ, నేను ఎవరేమనుకున్నా నేను చేస్తాను అని. సో వన్స్ ఎప్పుడైతే నేను స్క్రీన్ పైన కనిపించానో, నా రిలేటివ్స్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, కాల్ చేసి నీతో మాట్లాడాలంటున్నారు, ఫొటోస్ దిగాలంటున్నారు, మా ఇంటికి రావడం స్టార్ట్ చేశారు, దూరం రిలేటివ్స్ కూడా, క్లోజ్ వాళ్ళు కూడా. సో అంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, మన దగ్గర ఫేమ్ లేకపోతే మనీ అన్నీ ఇవి ఉంటేనే వాళ్ళు మన దగ్గరకు వస్తారు, లేకపోతే వాళ్ళదేంటో వాళ్ళేంటో అని దూరంగానే ఉంటారు అని. సో నాకు మా మమ్మీ అంటూ ఉంటారు, నీకు ఫీలింగ్స్ ఉండవా, ఎప్పుడు నిన్ను నువ్వే లవ్ చేసుకుంటావు, ఎక్కువ ఎవరిని పట్టించుకోకూడదు అవుతున్నా, సైలెంట్గా ఉంటావు, అది ఇది అని. అంటే అది నాకు ఉండిపోయింది మనసులో. ఏంటంటే రిలేటివ్స్ వీళ్ళు నాకు ప్రేమ ఉండదు నిజంగా. రిలేటివ్స్ అంటే నిజంగా నాకు ప్రేమ ఉండదు. ఇప్పుడు ఎందుకంటే నాకు ఫాదర్ లేనప్పుడు ఇప్పటి వరకు మా మమ్మీ కష్టపడ్డదు, ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు. మా మమ్మీ ఎంత స్ట్రగుల్ అయిందో నేను కళ్ళారు చూసా ఇప్పుడు వరకు. సో ఎవ్వరు లేనప్పుడు ఎవరు లేరు మాకు. సో ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు వద్దు. వీఆర్ హ్యాపీ వాట్ ఐ హ్యావ్. సో ఎవరైతే నువ్వు ఇది చేయలేవు, నీకు ఇది అవసరమా, నీకు ఇది ఎందుకు అని అన్న వాళ్ళ దగ్గర నుంచే నీతో ఒకసారి మాట్లాడాలి, నీతో ఫోటో దిగాలి, నీ గురించి వేరే వాళ్ళు అడుగుతున్నారు అన్నప్పుడే మీ సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు అస్సలు ఎమోషన్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఇంకా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకోవాలి. అంటే ఎవరైతే వద్దు, నువ్వు కాదు, నీ వల్ల అవ్వదు అన్నారో వాళ్ళ నుంచే మీరు అక్కడే మన ఒక స్టెప్ ఎక్కేసాం. సో ఎప్పుడు మనం అక్కడే ఉండాలి, మళ్ళీ దిగద్దు. సో ఇప్పుడు మీ మదర్ రియాక్షన్ ఏంటి? అంటే ఎవరైతే వద్దన్నారో వాళ్ళు మీతో మాట్లాడాలి అన్నప్పుడు అమ్మగారు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు మా మమ్మీ. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు మా మమ్మీ. నేను చెప్పాను, మమ్మీ ఒక రోజు వస్తుంది, ఆ రోజే చెప్పాను, ఒక రోజు వస్తుంది మమ్మీ, ఎవరు మాటలు వినకు, ఇండస్ట్రీ ఇలా ఇండస్ట్రీ అలా అంటే ఎక్కడ లేదు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఇంకా ఏ ఫీల్డ్ కానీ ఎక్కడైనా మన క్యారెక్టర్ మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండస్ట్రీని సపరేట్గా చూసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ని సపరేట్గా చూడడం అని, ఎవ్రీ ఫీల్డ్ ఇస్ సేమ్. కరెక్ట్. అమ్మాయి అంటేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది ఏ ఫీల్డ్ అయినా సరే అని నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు వరకు. సో ఐఎమ్ ఏ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్. ఓకే. సో అంటే ఏ ధైర్యంతో మీరు ఇండస్ట్రీకి వచ్చారు? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ అమ్మ వద్దన్నది, అక్క వద్దన్నది, రిలేటివ్స్ వద్దు అంటున్నారు అంటే ఏదో భయం ఉంటేనే కదా వాళ్ళు అలా చెప్తారు. నిజంగానే చాలామంది ఫేస్ చేస్తూ, మీరు చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసుంటారు ఇలా చెప్పిన వాళ్ళవి. అంటే ఏ ధైర్యంతో నేను ఎలా ఫేస్ చేయగలను, వీటన్నిటిని ఫేస్ చేస్తానా చేయలేనా, అసలు ఎలా వచ్చింది ధైర్యం మీకు అసలు? బికాస్ ఆఫ్ మై మామ్. She is a strong independent woman from my childhood. She is my inspiration. తను సింగిల్గా 2 kidsని రేస్ చేసి వాళ్ళకి హయ్యర్ స్టడీస్ చేసి, మా అక్క షీఈ్ ఏ హెచ్ఆర్ చేస్తుంది, నేను జాబ్ చేశాను, మా ఇద్దరికి హౌస్ కొని గిఫ్ట్గా ఇచ్చింది, అంత చేసింది ఒక్క సింగిల్ మదర్. నేనెందుకు చేయలేను? అదొక్కే ధైర్యంతో నేను ఎంటర్ అయ్యా. నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను. ఇద్దరు అమ్మాయిలని ఇంత సక్సెస్ఫుల్గా పెంచి మంచి సెటిల్ చేసిన అమ్మని చూసి సో నేను ఎందుకు ఫేస్ చేయలేను, సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎందుకు అడుగు పెట్టలేను అని ఇప్పుడు సుందరి వచ్చింది అయితే. ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తూ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, ఇలా నువ్వు మంచి సెలబ్రిటీ అయిపోయావే ఇలాంటి యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎవరితో టచ్లో లేను. బట్ ఏంటంటే ఇన్స్టాలో రిక్వెస్ట్లు చాలా వచ్చాయి. నేను రీసెంట్గా చూసాను అనమాట, నా జూనియర్స్ వాళ్ళందరూ అక్క యూ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, చాలా చేంజ్ అయిపోయారు మీరు, యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు. నా సీనియర్స్ కూడా నన్ను అప్రోచ్ అయ్యారు, చాలా యాక్టింగ్ బాగా చేస్తున్నావు, రోజు మీ సీరియల్ చూస్తున్నాం, ఒక్కసారి కలవాలి, మా పేరెంట్స్ అందరూ చాలా నిన్ను ఆదరిస్తున్నారు, అది ఇది అని. రిప్లై ఇస్తారా? ఇస్తాను ఖచ్చితంగా. అయ్యో లేదు అంటే చూసావా ఫేమ్ రాగానే మమ్మల్ని మర్చిపోయింది. లేదు మా మదర్ ఒక్కటి చెప్పారు చిన్నప్పటి నుంచి, ఏంటి అంటే
నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనేది ఎప్పుడు మర్చిపోవద్దు. అది మర్చిపోకుండా ఉండుంటే నీకు పొగరు కానీ ఈగో కానీ అది ఎప్పటికీ రాదని నేను అది ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాను. సో నేను అస్సలు లేదు, నేను ఖచ్చితంగా ఇస్తాను. సో రిలేటివ్స్కి మంచి అంటే ఈవెన్ వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటావు, బట్ మీ ఫ్రెండ్స్కి కాలేజ్లో సీనియర్స్కి జూనియర్స్కి అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ అందరికీ అంటే ఎవరన్నా ఎప్పుడన్నా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే సీరియల్స్లో కంటిన్యూ చేద్దామన్నా ఆర్ ఎల్స్ మూవీ కోసం ఒక మంచి మూవీ మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నావా? అంటే మంచి ఛాన్స్ మంచి క్యారెక్టర్ వస్తే వై నాట్, డెఫినెట్లీ నేను చేస్తాను. అండ్ సీరియల్స్ అంటే చాలా ఇష్టం. సీరియల్స్ ఆబ్వియస్లీ కంటిన్యూ చేస్తాను. వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చేస్తాను. సో నార్మల్గా సీరియల్ యాక్టర్స్ ఇప్పుడు మన కొన్ని షోస్కి వెళ్తూ ఉంటారు, దానికి డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు. సో అప్పుడు చూసి ఛాన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది. మీకు ఇలా ఏమైనా ఛాన్స్ వచ్చాయా ఈ గ్యాప్లో? సీరియల్స్ చేస్తున్నప్పుడు, వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు, మూవీలో ఏమైనా ఛాన్స్ అడిగారా మీ దగ్గరికి? కన్యాదానం సీరియల్ చేస్తున్నప్పుడు అక్కడే సెట్లో వేరే మూవీ జరుగుతుంది. అక్కడ ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరో అప్రోచ్ అయ్యి ఇలా మూవీ స్టార్ట్ అవుతుంది, హీరోయిన్గా చూస్తున్నాము, సో మీరు యాక్ట్ చేస్తారా అని అప్రోచ్ అయ్యారు. సో అది ప్రాసెస్లో ఉంది, మూవీ ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. ఓకే, యాక్ట్ చేస్తున్నారా మీరు? లీడ్గా చేస్తున్నాను. ఓకే, సో దీనికంటే ముందు ఏమైనా స్టోరీస్ విని నచ్చక నో చెప్పినవి ఏమైనా ఉన్నాయా? చాలానే ఉన్నాయి. అంటే ఏ బేసిస్ మీద నో చెప్పారు? అంటే ఇది క్యారెక్టర్ చేస్తే ఫ్యూచర్ ఉండదు అన్నా, లేదంటే మంచి నేమ్ రాదు అన్నా, ఎందుకు రిజెక్ట్ చేయడానికి రీజన్స్? అంటే నేను కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. నేను వాళ్ళు స్టోరీ చెప్పేటప్పుడే విజువలైజేషన్ చేసుకుంటాను అనమాట. సో మన పైన స్టోరీ ఎంత ఉంది, సో స్టోరీ ఆడియన్స్కి వెళ్తుందా లేదా, సో పాజిటివిటీ ఎంత ఉంది, నెగిటివిటీ ఎంత ఉంది. ఎనీ క్యారెక్టర్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఫేమ్ వచ్చే క్యారెక్టర్సే. సో ఆడియన్స్ నిన్నులాగా యాక్సెప్ట్ చేస్తారు ఏది చేసినా కానీ. సో నాకు అలా డిఫరెన్షియేట్ ఏం లేదు, బట్ స్టోరీ ఎక్కడ వరకు బాగుంది, సో మెయిల్ మీద ఎక్కువ ఉందా, ఫీమేల్ మీద ఎక్కువ ఉందా, అవన్నీ ఎక్కువ చూసుకుంటా. ఓకే, సో అంటే ఎలాంటి రోల్స్ వస్తే బాగా చేస్తావు? లైక్ ఇప్పుడు నువ్వు అన్నట్లు విలన్ గానా, లేదంటే హీరోయిన్ గానా, హీరోయిన్ ఫ్రెండ్ గానా? ఇలా ఒకవేళ హీరోయిన్ ఫ్రెండ్గా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఓన్లీ సమంత ఫ్రెండ్గా వస్తే యాక్సెప్ట్ చేస్తా. ఎందుకలా? ఫేవరెట్ హీరోయిన్, కల్ట్ ఫ్యాన్ నేను శామ్కి. అవునా? చాలా ఇష్టం. సో అంటే తన యాక్టింగ్ నుంచి ఏమైనా ఇలా తీసుకుంటూ ఉంటారా? ఇలాంటి అంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు సెట్ లో కూడా చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని ఇట్లా శామ్ లాగా చేస్తూ ఉంటే అలా, అంటే ఇన్ ఏ గుడ్ వే ఇన్స్పిరేషన్ తను. ఓకే, అంటే ఎక్కువ ఎలాంటి స్టోరీస్ ఇష్టపడతారు? లవ్ స్టోరీస్ ఆర్ ఎల్స్ క్రైమ్ ఇలాంటివి, యాక్షన్ థ్రిల్లర్? సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టం నాకు, అండ్ రామ్ కామ్ ఇష్టం. ఓకే, సో ఇలాంటివి చేస్తారు. యాక్షన్ అంటే కొంచెం భయపడరా? యాక్షన్ ఒకవేళ యాక్షన్ మూవీలో హీరోయిన్గా వస్తే సో భయపడకుండా చేస్తారా? చేస్తాను, వాళ్ళు ఎలాగైనా ట్రైనింగ్ ఇస్తారు కదా. ఏది దేనికి నో చెప్పను. సో అంటే మూవీ ప్లాన్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ట్రై చేస్తున్నారు ఏమైనా ఆడిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా? ప్రస్తుతానికి ఏం ట్రై చేయట్లేదు, బట్ యా వస్తున్నాయి, స్టోరీ వింటున్నాను, హోపింగ్ సో. ఓకే, సో ఇప్పుడు చేస్తున్న మూవీ ఏ టైప్ ఆఫ్ మూవీ? అంటే లవ్ స్టోరీయా ఏంటి? ఇట్స్ కంప్లీట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ. ఓకే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలీజ్? తెలీదు యాక్చువల్లీ. హాఫ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. సాంగ్ అలా బ్యాలెన్స్ ఉంది. సో మా డైరెక్టర్ గారు ఎప్పుడు తీస్తారో ఆ బ్యాలెన్స్ షూట్, ఎప్పుడు రిలీజ్ చేస్తారో నో ఐడియా. ఓకే, సో ఈ 6 yearsలో ఈ సీరియల్ యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ ఇష్టం లేకపోయినా నీకు ఇష్టం కాబట్టి మీ మదర్ చాలా సపోర్ట్ చేశారు. సో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మిమ్మల్ని పెంచారు. సో మీ మదర్కి ఒక వర్డ్ చెప్పుకోవాలి అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా థ్యాంక్ యూ ఇట్లా ఏమైనా చెప్పారా? చాలాసార్లు చెప్పాను. అవునా? సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకోవాలనిపిస్తే ఏం చెప్తారు? మా మమ్మీ ఎప్పుడు అంటూ ఉంటుంది, నేను ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటావు, నీకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయా, రియాక్ట్ అవ్వవేంటి ఎక్కువ, నువ్వు లవ్ చేస్తావా అందరినీ అంటే. నేను బేసికల్గా ఎక్కువ ఎక్స్ప్రెస్ చెయ్యను, అంటే ఉంటాయి నాకు, బట్ ఫ్రెండ్స్తో బయట ఇలా ఉంటాను, ఇంట్లో చాలా విన్నట్టు అన్ని వింటా.
ఓకే. అక్కడ నన్ను తిడుతున్నా గొడవ పడుతున్నా నేను ఇంతే సైలెంట్, రియాక్ట్ అవ్వను ఎక్కువ. సో మా మమ్మీ అదే అంటారు, అసలు వింటున్నావా నీకే చెప్పేది అని. సో మామ్, ఐ లవ్ యూ సో మచ్ అండ్ చాలా చేసావు మా కోసం. మరో జన్మ ఉంటే కూడా నాకు మదర్గా నువ్వే రావాలని కోరుకుంటున్నాను. సో స్వీట్. ఓకే, హీరోయిన్ శామ్ అంటే ఇష్టం, మరి హీరోస్లో ఎవరంటే క్రష్ ఇష్టం, లవ్ ఎవరినైనా? లవ్ క్రష్ లేదు, ఇష్టం అంటే నాని అండ్ సూర్య ఇద్దరు ఇష్టం. ఎందుకలా? అంటే నాని మన ఇంట్లో అబ్బాయి లాగా అనిపిస్తాడు. ఓ, ఎలాగో మీరు సీరియల్లో మన ఇంట్లో అమ్మాయి అనిపించుకున్నారు కాబట్టి హీరోస్ లో మన ఇంట్లో అబ్బాయేనా? ఓకే. సూర్య గారు ఎందుకు ఇష్టం? ఐస్ ఇష్టం సూర్యవి అండ్ ఇష్టం తన మూవీస్ అంటే. సో అంటే ఈ హీరోతో యాక్ట్ చేయాలి అని ఏమైనా డ్రీమ్ ఉందా మీకు? ఈ హీరో నానితో చేయాలి. నానితోనే చేయాలని ఉందా? ఓకే. సో అంటే నానితో లవ్ స్టోరీ? లవ్ స్టోరీ కాకపోయినా సిస్టర్ మరదలైనా ఓకే. సిస్టరా? అదేంటి ఇష్టం అంటారు సిస్టర్ అంటారు? ఇష్టం కానీ క్రష్ కాదు కదా. ఓకే. సో అంటే ఆయన యాక్టింగ్ కి ఆయన క్యారెక్టర్ కి ఇట్లా ఇష్టం. సో ఈవెన్ బ్రదర్ సిస్టర్ గా అయినా చేస్తాను. సూర్య గారికి సేమ్. ఓ, ఎవరికైనా సిస్టర్ గాని సిస్టర్ మరదలు. కానీ అంటారు కదా, ఒక్కసారి మనం హీరోయిన్ గా చేయాలి అనుకున్నప్పుడు సైడ్ క్యారెక్టర్ చేస్తే లైక్ సిస్టర్ రోల్ కానీ ఫ్రెండ్ రోల్ కానీ ఇలాంటి చేస్తే మళ్ళీ అలాంటి రోల్సే వస్తూ ఉంటాయి, అలాంటి ఛాన్సెస్ వస్తూ ఉంటాయి, ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోతుంది అనే ఒక థాట్ ఉంటుంది. సో అది మీకు లేదా? అరే ఇలా చేస్తాను. వైష్ణవి చైతన్య అల్లు అర్జున్ కి సిస్టర్ గానే చేసింది, ఇప్పుడు హీరోయిన్ అవ్వాలా? అంతే. ఓకే, డిపెండ్స్, అలా ఏమీ లేదు. ఓకే. సో మీకు మంచి క్యారెక్టర్, మంచి ఏమంటారు కథ, ఆ క్యారెక్టర్ మీద నడిచేదైతే ఏదైనా చేస్తారు. అవును. ఓకే. సో ఒక గేమ్ ఆడదాం, ర్యాపిడ్ ఫైర్ లాగా. సో ఒకటే చూస్ చేసుకోవాలి, రైట్? టీ ఆర్ కాఫీ? టీ. టీ. ఓకే. సీరియల్ సెట్ ఆర్ హోమ్? సీరియల్ సెట్. డే టైమ్ షూట్, నైట్ టైమ్ షూట్? డే టైమ్ షూట్. ఓకే, నైట్ కష్టమేనా? ఓకే. ఇందాక మీరు నాని సూర్య ఇష్టం అని చెప్పారు కదా, నాని ఆర్ సూర్య? నాని. ఓకే. సాయి పల్లవి ఆర్ సమంత? సమంత. ఓకే. ఆమని గారు ఆర్ ప్రభాకర్ గారు? దిస్ ఇస్ వెరీ టఫ్. నో, చెప్పాలి ఇద్దరు టూ ఐస్. అలా చెప్పకూడదమ్మా, ఒకటే ఆన్సర్ చెప్పాలి. ఆమని గారు ఆర్ ప్రభాకర్ గారు? డాడీ ఏమనుకోవద్దు, ఆమని గారు. ఓ, ఎందుకు మీకు ఆమని గారు అంటే ఎక్కువ ఇష్టం? ఆమని గారు అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం? ఎందుకంటే ఎక్కువ డాటర్ లాగా ట్రీట్ చేస్తారు అండ్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. మా ఇంటికి కూడా వచ్చారు పర్సనల్గా. ఓకే. హోల్ డేస్ టైం స్పెండ్ చేశారు మాతో, అందుకు. ఓకే. సో ఫైనల్లీ, సో ఇప్పుడు మనకి మంచిగా వర్షం పడుతుంది. సో వర్షంలో బజ్జీలు ఎవరైనా తింటారు, ఐస్ క్రీమ్ తినే వాళ్ళే డిఫరెంట్. అవును. సో మీకు ఏంటి, ఐస్ క్రీమ్ ఆర్ బజ్జీలు, పునుగులు, ఏది ఇష్టం? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్లో ఏది, చాక్లెట్ ఆర్ వెనిలా? చాక్లెట్. చాక్లెట్. ఓకే. సో అయితే మీకోసం నేను ముందే గెస్ట్ చేశాను మీకు చాక్లెట్ అంటే ఇష్టం అని. సో మీకోసం ఆర్గానిక్ క్రీమరీ నుంచి బెల్జియన్ డార్క్ చాక్లెట్ తీసుకొచ్చాను. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఓ, థ్యాంక్ యూ. చాలా స్ట్రాంగ్ ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది నిజంగా. ఇది రావట్లేదు యాక్చువల్లీ, గట్టిగా ఉంది, అందుకే కొంచెం కొంచెం తీసుకుంటున్నా. స్పూన్ కూడా చాలా చిన్నగా ఉంది కదా. మీకు తెలుసా ఇప్పుడు వర్షం వస్తుంది కదా, సో వర్షాకాలం, ఈ రైనీ సీజన్లో ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ కాఫ్ వస్తుంది. బట్ ఐస్ క్రీమ్ అంటే అసలు ఏం ఆలోచించకుండా తినేస్తూ ఉంటాం. బట్ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ ఒక గొప్పతనం ఏంటంటే మనం ఎంత తిన్నా సరే కోల్డ్ కాఫ్ రాదు. అవునా? ఎస్. సో మీరు ఎంజాయ్ చేస్తూ బాగా తినేసేయండి మొత్తం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా కూడా ఉంది. ఐ లవ్ ఇట్. సో ఫైనల్లీ ఇప్పుడు యాక్టింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి, అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఏం చెప్తారు? అడ్వైస్ ఏమైనా ఇస్తారా? అంటే ఎవరికి భయపడొద్దు, ఏదైనా కానీ స్ట్రాంగ్ స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ అయ్యి ఫేస్ చేసి ముందుకు రావాలి అంట. భయపడుతూ అయ్యో ఏమవుతుందో, సెలెక్ట్ అవుతామో లేదో సెకండరీ థింగ్,
అక్కడ వరకు వెళ్ళావంటే నువ్వు గ్రేట్, అక్కడే నీ సక్సెస్ స్టార్ట్ అయినట్టు, నువ్వు ఆ పాయింట్ వరకు వెళ్ళావంటే. సో ఆబ్వియస్లీ ఒక స్టెప్ వేసేసావు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. సో అందరు అమ్మాయిలకి ఏం చెప్తానంటే అస్సలు భయపడకండి. మీరు ఇండస్ట్రీ అని కాదు, ఏది చేయాలనుకున్నా ధైర్యంగా చేయాలి, బోల్డ్గా ఉండాలి. మనం ఏంటి అమ్మాయిలంటే అయ్యో భయపడాలి ఇలా కాకుండా స్ట్రాంగ్గా ఉండి స్టెప్ ఫార్వర్డ్ చేస్తే ఏం కాదు. ఓకే, సో మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రమోషన్స్ బాగా వస్తాయి, సీరియల్స్ కంటిన్యూగా చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఈవెన్ మూవీస్ కూడా చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు కదా? బాగా కాదు, కొంచెం సంపాదిస్తున్నాను. పర్లేదు. జాబ్ కంటే బెటరా? జాబ్ కన్నా బెటర్. ఎంత ఇస్తారు నార్మల్గా? అంటే డేకి ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీరియల్ అంటే? చాలా మంది ఏంటంటే ఒక సీరియల్కి ఇంత ముందే ఒక అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఈ 1 year వరకు ఉంటుంది కాంట్రాక్ట్ బేస్. సో 10 lakhs వరకు కూడా ఇస్తారు అని విన్నాం, నిజమేనా ఇది? లేదు, 10 lakhs వరకు అయితే లోను అది మిత్తే. 10 lakhs వరకు అయితే నేను వినలేదు ఇప్పుడు వరకు, ఫస్ట్ టైం మీ నోటి నుంచే వింటున్నా. ఓకే, అంటే డే వైజే ఉంటుందా, కాంట్రాక్ట్ బేస్డ్ ఏమైనా ఉంటుందా? అంటే ఇన్ని ఇయర్స్కి కలిపి ప్యాకేజ్? డే వైజే ఉంటుంది. డే వైజే ఉంటుంది. ఎంత ఉంటుంది? మీకు ఎంత ఉంది? చెప్పకూడదు, కావాలంటే నా రెమ్యునరేషన్ స్టార్టింగ్ అడగండి చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి? నేను ఇండస్ట్రీలోకి వచ్చాక షార్ట్ ఫిలిం ఫస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది పర్ డే 5K. అప్పట్లోనే 5K? అప్పట్లోనే 5K. అంటే 6 years బ్యాక్ కాబట్టి 6 years అవుతుంది కాబట్టి మినిమం ఇప్పుడు ఒక 50 పర్ డే. సరే, ఓకే, 30-35 ఎవ్వరూ పే చేయట్లేదు 50 అలా. అవునా? వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్కి తక్కువే ఉంటుందిలేండి, మూవీస్కి బాగానే ఇస్తారు, ప్రమోషన్స్ కూడా బాగానే వస్తుంది కదా. అవును. సో అప్పట్లోనే 5K తీసుకున్నారంటే ఇప్పుడు బలంగానే తీసుకుంటూ ఉంటారు. సో మీకు ఇది మంత్లో ఎన్ని డేస్ ఉంటుంది సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు? డిపెండ్స్ క్యారెక్టర్ బట్టి. అంటే ఇప్పుడు న్యూ క్యారెక్టర్స్ వస్తారు, సో స్టోరీ విలన్ సైడ్ వెళ్ళాలి, విలన్ ఫ్యామిలీ సైడ్. సో మా సైడ్ కొంచెం తక్కువ ఉంది అంటే డేట్స్ ఒక మంత్ 5 days రావచ్చు, ఒక మంత్ 10 days రావచ్చు. డిపెండ్స్ ఆన్ స్టోరీ, చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీ క్యారెక్టర్కి స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు కదా, అంటే ఎక్కువ మంత్కి ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఎన్ని డేస్ అంటే ఏం చెప్తారు? 10 days, 10 days షెడ్యూల్. 10 days వర్క్ చేశాను ఈ ఇయర్లోనే. స్టార్టింగ్ Jan Febలో అప్పుడు చాలా బాగా డేట్స్ వచ్చాయి అందరికి. సో 10 days హైయెస్ట్ అంటేనా? 10 to 12 ఉంటాయి హైయెస్ట్. ఓకే, సో అంటే ఎక్కువ పెద్ద క్యారెక్టర్ అయినా సరే 10 to 12 days. ఓకే, సో అంటే మరి సీరియల్స్ని నమ్ముకుంటే రిమైనింగ్ 10 days చాలా కష్టం కదా, మరి అప్పుడు ఎలా ఫుడ్? ఎందుకు నమ్ముకుంటాం మనం సీరియల్స్ని? అది ఒక పార్ట్ అంతే. అంతేనా? అంతే. సీరియల్స్ని ఒక్కటే నమ్ముకొని సర్వైవ్ చేయాలంటే కొంచెం కష్టమే. సో అందుకే వెబ్ సిరీస్, ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో మంచి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది అయితే. ఓకే, సో ఇటు సీరియల్స్ ఇటు ప్రమోషన్స్. సో ప్రమోషన్స్ కూడా బాగానే వస్తున్నాయి మీకు? అంటే మంత్కి ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు మ్యాక్స్? అది కూడా డిపెండ్స్. సపోజ్ ఒక మంత్ లైన్గా 3-4 వస్తాయి, ఒక మంత్ 2 వస్తాయి, ఒక మంత్ అసలు రాదు, అలాగా. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద మంత్ చెప్పుకోదగ్గ హ్యాపీగా ఉండే అంత రెమ్యునరేషన్ అయితే వస్తుంది, ఇటు ఇన్స్టా నుంచి, అటు సీరియల్స్ నుంచి, ఇటు వెబ్ సిరీస్ నుంచి. సో అయితే ఫుల్ హ్యాపీ. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే ఇంకా చాలా సీరియల్స్ చేయాలి, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. సో అందరూ ఇలా మా ఇంట్లో అమ్మాయి అని చెప్పుకోవాలి ఇంకా మంచి మంచి రోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా బాగుంది.